ప్రకారం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం విచారణ పూర్తయిపోయింది. రకరకాల కారణాలు చెప్పి వాళ్ళు మేము కాంగ్రెస్లోనే ఉన్నామని చెప్తున్నారు. అదొక చర్చ. బీఆర్ఎస్లో ఉన్నామని చెప్తున్నారు. అయితే వీళ్ళిద్దరి విషయంలో మాత్రం ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? దానం నాగేందర్ దాదాపుగా క్లారిటీకి వచ్చేసినట్టే కనిపిస్తున్నారు. సో ముందుగా మీకు అదేవిధంగా ప్యానలిస్టు మిత్రులు సత్యం గారికి, ఇంద్రశోభన్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం గైడ్లైన్స్లో ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ పెడుతుంది. వాళ్ళ మేనిఫెస్టోను వాళ్ళు చెప్పుకొని ఎలక్షన్లకు పోతారు. సహజంగా పోయిన తర్వాత ప్రజలు వాళ్ళ మేనిఫెస్టోను వాళ్ళ కమిట్మెంట్ను వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఒక తీర్పు ఇస్తుంది ప్రజాస్వామ్యంలో. అది రాష్ట్రంలో కావచ్చు, గ్రామంలో కావచ్చు, దేశంలో కావచ్చు. ఇచ్చిన తర్వాత మనం వచ్చిన రిజల్ట్ని బట్టి ఆ రాష్ట్రాన్ని పనిచేసే అవకాశం, సేవ చేసే అవకాశం, పరిపాలన చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమైంది, మొన్న 2023 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో పెట్టుకొని వెళ్ళింది. ప్రజలు నమ్మిండ్రు. 6 గ్యారంటీలు, 13 హామీలు, బ్లా 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 ఇచ్చిండ్రు. వాళ్ళకి మంచి మెజార్టీ కూడా ఇచ్చిండ్రు. ఏమని, మీరు మమ్మల్ని పరిపాలించండి, మాకు సేవ చేయండి, బీఆర్ఎస్ పార్టీకి మీరు అపోజిషన్లో ఉండండి, ప్రతిపక్ష హోదాలో ఉండి వాళ్ళు తప్పు చేసినప్పుడు మా వైపు నుంచి ప్రశ్నించండి, మా గొంతుకగా మీరు ఉండండి అని తీర్పునిచ్చిండ్రు. ఇక్కడ మనం దాన్ని రెస్పెక్ట్ చేస్తూ ఇది ప్రాసెస్ గోయింగ్ ఆన్, అంతే కదా. సో కానీ ఇప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ఇచ్చిన ఏవైతే 100 రోజులలో మేము చెప్తాను అవి చేయకుండా, అటువైపు వాళ్ళు ప్రణాళిక చేయకుండా, ఇప్పుడు ఎమ్మెల్యేలను తీసుకొని కండువాలు కప్పి మేము మొత్తం దాన్ని చేయకుండా చేస్తామంటే ప్రజాస్వామ్యం ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? ప్రజలు చూస్తున్నారు. ఒకటి అనొచ్చు, మీరు గతంలో మీరు కూడా చేసిండ్రు కదా, 100%. వై నాట్? నేనేమంటున్నా, 10 ఏళ్ళు కాదు సార్, 50 ఏళ్ళు మనం వెనక్కి వెళ్దాం, నో ఇష్యూ. నేనేమంటున్నా, ఆ రోజు మెజార్టీ ఎమ్మెల్యేలు వస్తే తీసుకున్నారు, మెర్జ్ చేసిన ఎల్పి. ఈరోజు కూడా మెజార్టీ వస్తే తీసుకోండి. నేనేమంటున్నా, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో, కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఏవైతే ల్యాప్సెస్ ఉన్నాయో 2/3 దాన్ని తీసుకుంటే కనుక ఒకవేళ ఇంకో 16 మందిని లాగేయాలనుకుంటే 26 మంది లెక్క ప్రకారం అప్పుడు ఇబ్బంది ఉండేది కాదు. అంటే అట్లా జరిగితే యాక్సెప్ట్ చేస్తాడు. ఇది కాన్స్టిట్యూషన్. అప్పుడైతే యాక్సెప్ట్ చేసేవారు. నేనేమంటున్నా, ప్రజలు ఏం తీర్పిస్తారో చూస్తారు. నేనేమంటున్నా, నువ్వు చట్టాన్ని ఉల్లంఘించి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, ఏ రాజ్యాంగం ద్వారా నువ్వు ఆ పదవికి వచ్చినావో దాన్ని ఉల్లంఘించి మొత్తం చేస్తానంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది సమాజం? నేను అనేది ఏంటంటే మోరల్ పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు, గతంలో మీరు ఏ రీజన్స్ చెప్పారో ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏర్పడి నెల తిరక్కముందే నాయకులు ఇదిగో ఈ ప్రభుత్వం పడిపోతుంది, ఇదిగో ఇంకేం లేదు పడిపోతుందని నెలకే మొదలు పెట్టారు కదా. మరి అప్పుడు మీరేం కారణం చెప్పారు? రాజకీయ పునరేకీకరణ పేరుతో అన్నారు. ఇదిగో మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వీళ్ళందరూ కలిపి కుట్ర చేస్తున్నారన్నారు. తెలంగాణను కాపాడుకోవాలంటే ఇది చెయ్యాలన్నారు. రీజన్స్ వీళ్ళకి ఉన్నాయి, వాళ్ళకి మీకు ఉన్నాయి. నో, నేనేమంటున్నా, ఎక్కడనైనా మీరు రికార్డు ఉంటే ఓపెన్ చేయండి. ఎక్కడనైనా మా పార్టీలో ఉన్న అధినాయకుడు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ఎవరైనా సీనియర్ మంత్రులు మీ ప్రభుత్వం పడగొడతామని ఎక్కడైనా మాట్లాడినరా? మీ ప్రభుత్వాన్ని పడగొడతాం శ్రీహరి అన్నారు. ఆయన మీ పార్టీలో ఋషి గారు ఆయనే ఊహించుకొని ఆయన మాట్లాడిండు. నేనేమంటున్నా, ఎవరు కూడా చేయలేరు. అది అంత పాసిబుల్ ఏం కాదు. మేము స్పష్టంగా రెస్పెక్ట్ చేసినాం. మీరు 5 ఏళ్ళు ఆ తర్వాత వచ్చిన సభ, ఏదో నల్గొండ ఎంపీ ఎలక్షన్లో నల్గొండ బహిరంగ సభలో రైతులు అకాల వర్షం వస్తే కేసీఆర్ పర్యటన చేసినప్పుడు ఒక సభ పెట్టాడు. అక్కడ ఏమన్నాడంటే, మీరు మంచి మెజార్టీ ఇచ్చిండ్రు, మంచి అద్భుతమైన అవకాశం ఇచ్చిండ్రు, తెలంగాణ సమాజం గంభీరంగా పరిపాలించండి, గొప్పగా పరిపాలించండి, మంచి పేరు తెచ్చుకోండి, మరో 5 ఏళ్ళు పరిపాలించండి అని చెప్పిండు. మీరు కావాలంటే క్లిప్లు కావాలంటే దొరుకుతాయి. నేనేమంటున్నా, అంత క్లారిటీగా అంతా ఉన్నాక మీరు ఇప్పుడు ఆగం పోవాల్సిన వచ్చేది. పోనీ అట్లాంటి చర్యలు ఎక్కడన్నా బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు మీకు కనిపిస్తాయా? మేము స్పష్టంగా మీరు 5 ఏళ్ళు ఉండాలి, పరిపాలించాలని చెప్పారు. 8 మంది మీద విచారణ పూర్తయిపోయింది. నా పాయింట్ ఏంటంటే, వీళ్ళిద్దరూ దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రమే వాళ్ళు దాదాపుగా ఒక డెసిషన్కి వచ్చినట్టు కనిపిస్తోంది. అందుకే స్పీకర్ గారి ముందు బహుశా దానం గారు ఇవాళ వెళ్తారేమో, ఇంకా మనకి స్పీకర్ ఆఫీస్ కన్ఫర్మ్ చేయలేదు. మేము బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే, 10 మంది రిజైన్ చేసి రమ్మనండి. వాళ్ళ 2 ఏళ్ల పరిపాలన మీద గౌరవం ఉంది కదా, యూ కమ్ టు. మాకు బై ఎలక్షన్లు కొత్త ఏం కాదు, మేము ఓడినాం గెలిచినాం. జూబ్లీహిల్స్ ఎట్లా గెలిచిరో మీకు తెలుసు, మాకు తెలుసు. నేను కూడా అదే కన్సర్న్ అయ్యి నేనేమంటున్నా, అదే గెలుపు అనే ధైర్యం ఉంది కదా మీకు, మరి 10 రాజీనామా చేయండి. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గెలిచిన కాన్ఫిడెన్స్ ఉంది కదా, గొప్పగా పరిపాలించాము, గొప్పగా మంత్రి ఇచ్చినాము, ఎవరికి అజరుద్దీన్ కు రాత్రి ఇవన్నీ చేసినామని ఉంది కదా.
మళ్ళీ 10 రిజైన్ చేసి రమ్మనండి. ఓకే. మీకు 100 రోజులలో ఇచ్చిన గ్యారంటీలు అమలు చేసిన ధైర్యం ఉంది కదా, 2000కు 4000 పింఛన్ ఇచ్చిన ఉంది కదా, మా అక్క చెల్లెళ్లకు 2500 ఇచ్చిన ఉంది కదా, ఓకే. తులం బంగారం ఇచ్చిందని ఉంది కదా. నేనేమంటున్నా, మీకు ఇంత నమ్మకం ఉండి 2 ఏళ్ళు అద్భుతంగా పరిపాలించారైతే 10 రిజైన్ చేసి ఆ 10 మంది ఎమ్మెల్యే చేసి రిజైన్ చేస్తే ప్రజలలో పోదాం, తప్పేముంది? ఓకే. దానికి మేము కాదట్లేము కదా. టీపీసీసీ మహిళా సీనియర్ నేత ఇందిరా శోభన్ గారు జాయిన్ అయ్యారు. ఇందిరా గారు నమస్కారం, మీ దగ్గరికి వస్తా ఒక్కసారి.